జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కర్ణాటకలో హనుమాన్ చాలీసా ఘటన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. కర్ణాటకలో హనుమాన్ చాలీసా నిషేధించారా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఒక ప్రాంతంలో చిన్న షాపు దగ్గర గొడవను పట్టుకుని రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్ష బీజేపీకి సబబేనా అనే ప్రశ్న అందరికీ కలగొచ్చు. కానీ వచ్చిన వివాదం వల్ల షాపు దగ్గర గొడవ గురించి కాదు, ఈ గొడవపై కర్ణాటక పోలీసులు వ్యవహరించిన తీరే ప్రస్తుతం విపక్షాల ఆగ్రహానికి కారణమవుతోంది. అయితే కర్ణాటకలో అసలు ఏం జరిగింది? షాపు దగ్గర హనుమాన్ చాలీసా ఘటనలో ఏమైంది? ఈ వ్యవహారంలో పోలీసులు ఆ విధంగా ఎందుకు వ్యవహరించారు తెలుసుకుందాం. సెంట్రల్ బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్ దగ్గర ఒక షాపు వద్ద ఈ గొడవ మొదలైంది. ముఖేష్ అనే వ్యక్తి సెల్ ఫోన్ షాప్లో స్పీకర్లో హనుమాన్ చాలీసా ప్లే చేశాడు. తన షాపు కాబట్టి ఆ హక్కు ఆ వ్యక్తికి ఎలాగూ ఉంటుంది. చాలా షాపుల్లో అందరూ పాటలు వింటూ పనిచేస్తూ ఉంటారు. కొంతమంది దేవుడి పాటలు పెట్టుకుని కూడా వింటూ ఉంటారు. అదేవిధంగా ముఖేష్ కూడా తన షాపులో హనుమాన్ చాలీసా ప్లే చేస్తూ తన పని చేసుకుంటున్నాడు. ఇది నచ్చని కొంతమంది అతడి షాప్ దగ్గరికి వచ్చారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా కాబట్టి మాటలు లేకపోయినా దృశ్యాలున్నాయి. ఇందులో కొంతమంది వ్యక్తులు అతడి దగ్గరికి వచ్చి వాగ్వాదానికి దిగారు. కాసేపు ఆ గుంపునకు సెల్ ఫోన్ షాప్ ఓనర్కు మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇది మాటామాటా పెరగడంతో ముస్లింల గుంపు అతడిపై దాడికి పాల్పడింది. షాపు యజమానిని బయటికి లాగి మరీ కొట్టారు. దీనికి గల కారణాన్ని షాపు యజమాని తెలియజేశాడు. తాను తన షాపులో హనుమాన్ చాలీసాను ప్లే చేసినందుకే వారు వచ్చి తనను కొట్టారు అని పేర్కొన్నాడు. ఇది రంజాన్ మాసమని, అజాన్కు సమయం అయ్యింది కాబట్టి ఈ సమయంలో హనుమాన్ చాలీసా పఠనం వినిపించడం ఏంటని గొడవకు దిగారని షాపు యజమాని అంటున్నాడు. అలా మొదలైన గొడవలో షాపు యజమానికి గాయాలయ్యాయి. దీంతో తనపై దాడికి ప్రతిగా షాపు యజమాని స్థానిక హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. దుకాణదారుడిపై జరిగిన దాడిని మాత్రం పోలీసులు గుర్తించి ఎఫ్ఐఆర్లో ఆ విషయాన్ని నమోదు చేస్తే బాగుండేది. కానీ పోలీసులు దీన్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. బాధితుడు తన ఫిర్యాదులో హనుమాన్ చాలీసా ప్లే చేసినందుకే తనను కొట్టారని చెప్పకపోవడంతో తాము ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు అని పోలీసులు వెల్లడించారు. ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. నిందితుడు బహిరంగ మీడియాలోనే తనపై దాడి జరిగింది అని వెల్లడించాడు. కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం ఆ విధంగా చెప్పలేదని పోలీసులు చెప్పడంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. నిందితుడు చెప్పినా పోలీసులు రాసుకోలేదన్నది బీజేపీ వాదన. దీంతో కమలం పార్టీ ఈ విషయాన్ని తన నిరసనల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలని ప్రయత్నించింది. ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య బెంగళూరులో నిరసన వ్యక్తం చేశారు. ముఖేష్పై జరిగిన దాడిని ఖండించారు. పోలీసులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటకలో హనుమాన్ చాలీసా బ్యాన్ చేశారా అంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరును ఖండించారు. ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాల వల్లే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే నిరసనను అడ్డుకున్న పోలీసులు తేజస్వి సూర్యను అక్కడి నుంచి తరలించారు. దీనిపై బీజేపీతో పాటు జేడీఎస్ నేతలు కూడా మండిపడుతున్నారు. సీఎం సిద్ధరామయ్య హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఒకవైపు తేజస్వి సూర్యను పోలీసులు అక్కడి నుంచి తరలించగా, మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ తేజస్వి సూర్యపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. తేజస్వి సూర్య ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మతాన్ని తన ప్రచారానికి అనుకూలంగా ఉపయోగించుకున్నారని ఫిర్యాదు చేసింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ లీగల్ సెల్ ఈ లేఖను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు, ఎలక్షన్ కమిషన్కు పంపింది. తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం జరిగింది చిన్న ఘటనే కావచ్చేమో, కానీ ఇటువంటి వాటిని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఇదొక తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుంది. తాము ఏం చేసినా చెల్లుతుందని, ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని భావించే అవకాశం ఎక్కువ. ప్రస్తుతం కర్ణాటకలో హనుమాన్ చాలీసాను నిషేధించలేదు కదా. గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పీఎఫ్ఐ నిషేధానికి ప్రతిగా బజరంగ్ దళ్ను నిషేధిస్తామని హామీ సైతం ఇచ్చింది. కానీ ఇప్పటివరకు దాన్ని అమలైతే చేయలేదు. దీనికి కారణంగా పెద్దకు చెప్పనక్కర్లేదు. పీఎఫ్ఐ లాగా బజరంగ్ దళ్పై కేసులు లేవు. ఆ సంస్థ కార్యకర్తలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు కాదు. అందుకే ఒకవేళ నిషేధించినా కోర్టులు వీటిని అడ్డుకునే అవకాశం ఉంది. ఇక హనుమాన్ చాలీసా ఏమీ తప్పు కాదు కదా. హిందువులు తమ దేవుళ్లను ఆరాధించే పద్ధతుల్లో హనుమాన్ చాలీసా కూడా వింటారు. ఒక వర్గం పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లలో అజాన్ అందరికీ వినిపించినా లేని తప్పు హనుమాన్ చాలీసా చిన్న స్పీకర్లో వినిపిస్తే వచ్చిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీన్ని పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడంతోనే హనుమాన్ చాలీసా వ్యతిరేకత ప్రభుత్వ విధానమా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సిద్ధరామయ్య ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది అన్నది మాత్రం సుస్పష్టం. కొద్ది రోజుల క్రితం మాండ్య జిల్లాలో కొడగు గ్రామంలో కొంతమంది ఏర్పాటు చేసుకున్న కాషాయ ధ్వజాన్ని సైతం సిద్ధరామయ్య ప్రభుత్వం తొలగించింది. స్థానికులు తమ గ్రామంలో కాషాయ ధ్వజం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ముందస్తుగానే అనుమతి తీసుకున్నారు. దీనికి స్థానిక పరిపాలనా భవనం అనుమతి కూడా జారీ చేసింది. ఆ తర్వాతనే ప్రజలందరూ విరాళాలు వేసుకుని తమ గ్రామంలో 108 అడుగుల కాషాయ ధ్వజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వానికి అది నచ్చలేదు.
ప్రభుత్వం ముందుగానే అనుమతి ఇచ్చినప్పటికీ ఎవరో కొందరు స్థానికులు దీన్ని తప్పుపట్టారని ఏకంగా కాషాయ ధ్వజాన్ని తొలగించారు. ఇది మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని కర్ణాటక ప్రభుత్వం భావించింది. ఇదే ప్రభుత్వానికి రాష్ట్రంలో అక్రమ మసీదులు, మజార్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేయట్లేదు. అసలు అటువంటి దాన్ని కల్లోనైనా ఊహిస్తుందా? అంటే హస్తం పార్టీనే ఒక్కసారి ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా రాహుల్ గాంధీ సైతం హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయింది. తాను పోరాడుతుంది ఒక వ్యక్తితో కాదని రాహుల్ గాంధీ అంటున్నారు. తాను ఆ వ్యక్తి వెనక ఉన్న మహాశక్తితో పోరాడుతున్నానంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోరాడుతున్నది లోక్సభ ఎన్నికల కోసం కాదని, హిందూ ధర్మ వినాశనాన్నే హస్తం పార్టీ కోరుకుంటోందని స్పష్టమైంది. కేవలం ఇవి ఒక్కటే కాదు, టిప్పు సుల్తాన్ జయంతి నుంచి హిందూ దేవాలయాలకు 10% పన్ను విధించడం వరకు చెయ్యని అరాచకం అంటూ లేదు అక్కడ. కేవలం ధర్మద్రోహమేనా? దేశద్రోహానికే రాష్ట్రంలో కుదవలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశీ వలసవాదుల పాలన కాకుండా తమకు సొంత రాజ్యాంగం ఉండాలని అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా తయారు చేశారు. అటువంటి రాజ్యాంగంపై కర్ణాటక ప్రభుత్వం రివ్యూ సదస్సు ఏర్పాటు చేసింది. అది కూడా విదేశీ ప్రతినిధులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఏర్పాటు చేసింది. అంటే మన దేశ రాజ్యాంగంపై విదేశీ ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్తారన్నమాట. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఒకటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. లోక్సభ సీట్ల పరంగా హస్తం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక అతిపెద్దది. అందుకే అక్కడ తన విధానాలను అమలు చేసి మరీ చూపుతోంది. దీని గురించి అంతిమంగా ఆలోచించాల్సింది ప్రజలే. కాంగ్రెస్ వంటి పార్టీలను ఎన్నుకుని తమ సొంత షాపుల్లో హనుమాన్ చాలీసా సైతం పెట్టుకోవడానికి భయపడే పరిస్థితి తెచ్చుకుంటారో, లేక అటువంటి పార్టీని మట్టి గరిపించి మతపరమైన స్వేచ్ఛతో బతుకుతారో వారి సొంత ఆలోచనకే వదిలేయాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.